తాగి నిమ్మలం కూర్చున్నట్టేనా ఇక మరి ఆల్చమేందుకు ఇక మరి ఎక్కడెక్కడ ఏం శుద్ధులు ఏం కథ ఏం రాయబారాలు ఇవన్నీ రచబండ కాడ కూర్చొని తమాషి 3 బజార్ల కాడ బుచ్చట్లు పెట్టుకుంటున్న భాగవతం ఏందో ఇక మరి దునియా మీద జరిగే సంగతి ఏందో మరి ఇలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి మరి ఇక చిన్నగా సురువు చేసుకుందాము. ముందుగా మహాపత్రికను తీసుకొచ్చిన అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇక ఏముందుల్లా లోకం మీద నడిచే వ్యవహారమే. ఇక ఇప్పుడు ఏమి నడుస్తుంది లోకం మీద అంటే వదిన మార్దాల్లో సీరియల్ నడుస్తున్నాయి, అక్కజల్లా గాజులు నడుస్తున్నాయి, ఇంకేదో తాతల మనవరాళ్ళ ఏదేదో కథ నడుస్తుంది. ఇక నాకు ఇవాళ మనవాడు వచ్చిండు తుంగతీర్థకి వెళ్ళి అడ్వకేట్ యుగంధర్ తుంగతీర్థకి వెళ్ళి వచ్చిండు అడ్వకేట్ యుగంధర్. మరి ఏం తీసుకొచ్చిండు తాతకు ఏం కథ ఇక గాడికి వెళ్ళి మనం ఇవాళ సురువు చేసుకుందాం. చూస్తూనే ఉంటుంది మన నేను ఇక రాపిలగా దా శనార్థి అంత నిమ్మతమేనా? మరి నర్సయ్య తాతకు ఏం పట్టుకొస్తేవి? నర్సయ్య తాతయ్య ప్రజలకు ఇస్తుండు అంతేనా? బాగోగులు మంచి చెడులు ప్రజలకు తెలియజేస్తుండు. నర్సయ్య తాతకు మేమే ఇస్తాం తాత. అమ్మని స్వామి రంగా చూసినారులా ఎంత పెద్ద మాట. ఇక ఇప్పుడు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మహాపత్రిక సీతకు వచ్చింది. ఏమంటుంది? కేటీఆర్ నీకు నీతి ఎక్కడిది? అరే ఏంది మొత్తం వాళ్ళంటేనే పడుతుర్రు వీళ్ళు. వాళ్ళంటే వీళ్ళు పడవేంది, వాళ్ళు తెలంగాణ ప్రజల వెంట పడి ఆగం చేసిర్రు. అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళని ఓడించిర్రు. సీతక్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో తప్పేముంది? కేటీఆర్ గారికి నీతే ఉంటే వాళ్ళ చెల్లెతోటి ఉన్న పంచాయతీ మంచేసాడు ఒక పావులు ఎక్కువ తక్కువ కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటారు కదా. అమ్మా ఇప్పుడు ఇంటింటికి మాటిపోయే పిల్లగా ఇప్పుడు వాళ్ళు మాత్రం పంచాయతీ పెట్టుకొని ఏమైనా ఎడవాసేది ఉందా, ఇడిపోయేది ఉందా? ఎన్నడున్నా మన కలుస్తలేగా రక్త సంబంధమే. ఎన్నడున్నా కలుస్తారు. కానీ ఈ రోజు అన్నదమ్ముల దగ్గర అంటే చెల్లెతోటి అన్ననే ఓర్చుకోలేనాడు. ప్రజలకు నీతి చెప్పి నేను నిజాయితీ గురించి మాట్లాడి నా విలువల గురించి మాట్లాడితే ఎట్టుంటుంది తాత? మరి ఇప్పుడు నువ్వేం గట్లా అంటున్నావు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది సోషల్ మీడియా ఏమై కోడై కూస్తుంది అంటే లోపటంగా ఇది కథ డ్రామా కూడా నడుస్తుంది, డ్రామా కూడా ఆడుతురు అనే కథ కూడా ముంగటేస్తుర్రు. నిజమే అంటావా? ఈ పంచాయతీ ఉత్తుత పంచాయతీ అంటావా? నిజమైన పంచాయతీ అంటావా? అంటే ఒరిజినల్గా ఏమిటంటే ఇక్కడ తాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలకు గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు అర్థమయ్యే క్రమంలో ఈ కార్ రేస్ అంశమైనా లేక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా కాళేశ్వరం ఇష్యూ అయినా ఇవన్నీ పూర్తిగా ఇక కేటీఆర్ గారి చుట్టే ఉన్నాయి. పూర్తిగా వాళ్ళే అందులో బాధ్యులై ఉన్నారు. దాంట్లో నుంచి తట్టుకోలేని పరిస్థితుల నుంచి వెళ్ళి ఎవరితో ఏం చెప్పించినా పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో కేటీఆర్ గారు వాళ్ళ చెల్లెతోటి మంచోడు అనిపించుకునే ప్రయత్నంలో కేటీఆర్ మంచోడే, మా కేటీఆర్ అన్న మంచోడే, హరీష్ రావు సంతోష్ రావు వల్ల ఇది జరిగింది అనే ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు వారి కూతురుతో మాట్లాడిస్తున్న అంశం. ఇందులో వేరే ఏ పార్టీ ఆలోచన లేదు. అమ్మని సామిరంగా అయితే ఇప్పుడు జనాలు పాపం కేసీరావయ్య మంచోడే, కేటీ రావులు మంచోడే, కానీ ఇప్పుడు ఇతర మంది వ్యక్తిని హరీష్ రావు సంతోష్ రావే వీళ్ళే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి మచ్చ తెచ్చిర్రు అన్నట్టుగా. ఇప్పుడు నేరేళ్ల బాధితుల ఘటన ఉంది. కొట్టిరు, దళితులను ఇబ్బంది పెట్టిరు, ఎక్కడి పనికి రాకుండా సంసారానికి పనికి రాకుండా చేసి కాన్స్టిట్యున్సీ ఎవరిది? కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో ఏదైనా నష్టం జరిగితేనేమో సంతోషరావు గంట కట్టడమేంది, మంచి జరిగితే కేటీఆర్ గంట కట్టడమేంది? దళితుల బాధ సంతోషానికి మన కేటీఆర్ అన్నకు సంబంధం లేనిది. అది సంతోషరావు కేసీఆర్ గారి దగ్గర ఉండి ఆయన మాట్లాడి చేసిన అంశం. అంటే దళితులను కేటీఆర్ కొట్టియలేదు, ఎందుకంటే భవిష్యత్తులో దళితులు తిరగబడతాను ఉద్దేశంతో తిరగబడి ఓటేయలేదు. రేపు భవిష్యత్తు తిరగబడతారు మళ్ళీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కేటీఆర్ దళితులను ఏం చేయలేదు అనే ఒక అంశాన్ని ఆ రోజు ప్రజలకు తీసుకొచ్చింది. దళితులకు కేసీరావు దళిత మంది ఇవ్వలేదా? ఎంతమందికి ఇచ్చినా చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇస్తాన్న 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి కదా. సరే ఇంట్లో